హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ మొక్కజొన్న కంకుల గురించి అనమాట. సో ఇవి వచ్చేసి మా వదినే ఊరు నుంచి వచ్చింది. సో వచ్చేటప్పుడు మా గురించి అని తెచ్చేసింది అనమాట. సో ఇవి కొన్నే ఉన్నాయి అని చెప్పేసి మేము ఇంకా ఎక్కువగా ఉంటే మొక్కజొన్న గారెలు చేసుకుందాం అనుకున్నాము. సో కొన్నే ఉన్నాయి అనమాట, ఒక 6 ఉన్నాయి. సో వద్దులే అని చెప్పేసి ఇంకా మొక్కజొన్న కంకులన్నీ ఒలిచేసి ఇట్లా పొట్టంతా తీసేసి గింజలన్నీ ఒలిచేసి నార్మల్గా వేయించుకున్నాము. సో చూద్దాము ఎలా వేయించుకున్నాము. ఇట్లా ముందుగా అన్నీ తోలు తీసేసి అన్ని గింజలు అయితే ఒలిచేసుకున్నాం. ఇట్లా ఒక 6 కంకులే ఉన్నాయి. మేమైతే వీటిని కంకిలు అంటాము, కంకిలనే అంటారు ఆల్మోస్ట్ చాలా అందరూ. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూడండి, ఇట్లా అన్నీ ఒలిచేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకా అందులో ఈ మొక్కజొన్న కంకులన్నీ వేసేసుకొని గింజలన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఆయిల్లోనే ఇవి మొత్తం ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి వాటిని. మొత్తానికైతే ఇట్లా ఏం చేసుకున్నాం అన్నీ. సో దాంట్లోనే కొంచెం కారము, కొంచెం సాల్ట్ అయితే వేసేసి మంచిగా కలిపేసినాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నాకు తెలిసి చాలామంది ఇట్లా తినే ఉంటారు. అట్లా ఎవరైతే తిన్నారో నాకు కమెంట్ చేయండి. చాలా టేస్టీగా, ఈజీగా ఒక స్నాక్ లాగా అయిపోతుంది అనమాట మనకు ఈవినింగ్ తింటప్పుడు. ఇదైతే వర్షం పడేటప్పుడు మేము వేయించుకొని తిన్నాము. సో చల్లగా వర్షం పడితే వేడివేడిగా తినేసినాం ఇంకా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంత బాగున్నాయి టేస్ట్ అంటే. సో ఓన్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి నేనైతే కారం కూడా యాడ్ చేశాను అనమాట. మా పాప ఎట్లా తింటుందో. సో తనకి కారం వేసినా పెట్టలేదు, ఓన్లీ సాల్ట్ వేసిన అనమాట. ఇట్లా వండుకొని తింటుంది మా పాప అప్పుడప్పుడు. ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. చూడండి ఎట్లా నవ్వుతుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.